జిల్లా అధ్యక్షుడు. మా పైన టీఎస్ఎంసీ కానీ ఎన్ఎంసీ దాడులు ఎందుకంటే మేము దాదాపు 25 నుంచి 30 సంవత్సరాల నుంచి ఇదే వృత్తిని నమ్ముకుంటున్నాము. అకస్మాత్తుగా ఇప్పుడు మమ్మల్ని దాడులు చేయడం వల్ల మేమంతా మానసికంగా చాలా ఇబ్బందులు పడుతున్నాము. అదే రకంగా ఒక వ్యక్తి పాపం మొన్న వీడియో తీసుకుంటూ కూడా దాడులకు నిరసనగా పాపం చనిపోవడం జరిగింది. కాబట్టి మా పైన దయచేసి, ఎందుకంటే మేము కూడా 5-6 సంవత్సరాలు 10 సంవత్సరాల వాళ్ళ దగ్గర పనిచేసిన తర్వాతనే మేము వృత్తిలోకి రావడం జరుగుతుంది. అంతేకాదు మేము ఎక్కడి నుంచి వచ్చినాం వాళ్ళ దగ్గరికి వచ్చినామే. మేము మాత్రం ప్రాథమిక చికిత్స మాత్రమే చేసి మాతో కానటువంటి కేసులన్నింటినీ వాళ్ళ దగ్గరికి పంపించడం జరుగుతుంది. అంతేకాని మేమే సొంతంగా ట్రీట్మెంట్ చేసి ప్రజలు ఇబ్బంది పెట్టే వాళ్ళం కాదు. ఎందుకంటే ఇప్పుడు ఒక 50 సంవత్సరాలు 40 సంవత్సరాలు చేసేవాళ్ళు ఉన్నారు, 30 సంవత్సరాలు చేసేవాళ్ళు ఉన్నారు, 20 సంవత్సరాలు చేసేవాళ్ళు ఉన్నారు. ఈ రోజున మేము ఒక్కరోజు చేసుకుంటేనే మేము బతికేటటువంటి పరిస్థితిలో ఉన్నాము. అకస్మాత్తుగా మమ్మల్ని ఆపత్తే మా పిల్లలు తర్వాత మా చదువులకు ఏ రకంగా మేము కుటుంబం ఏ రకంగా రోడ్డు మీద పడే పరిస్థితి. మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము గవర్నమెంట్ను ఏమని అడుగుతున్నాం అంటే, అయ్యా మాకు ఏమి ఇవ్వకుండా మధ్య కానీ మా బతుకు మమ్మల్ని బతకనియండి. మేము ప్రాథమిక వైద్యం చేసుకుంటూ గ్రామాలలో 50-100 రూపాయలు ఇచ్చుకొని మేము వైద్యం చేస్తున్నాం తప్ప ఎక్కువ ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళనే మేము సార్ అన్నట్టుగా వాళ్ళనే మేము అప్పచెప్పి మీకు అప్పచెప్తాం కానీ అనవసరంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు చాలా మందికి మన ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. కానీ అతను చనిపోవడం వల్ల జరిగింది. ఎందుకంటే మేము ఆల్రెడీ ఎమ్మెల్యే గారికి మన కాంగ్రెస్ వాళ్ళు మేనిఫెస్టో పెట్టడం జరిగింది. ఇంతకుముందు రాజనరసింహారెడ్డి గారు ఇంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నారు, వాళ్ళకి ఈ విషయం మొత్తం తెలుసు. కానీ ఈ రోజున మేము మేనిఫెస్టో పెట్టడం జరిగింది. మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళి మెమోరాండం ఇచ్చిన తెల్లారా రైడింగ్ చేస్తారు మా మీద. తర్వాత మళ్ళీ ఏమన్నా ఒకవేళ రైడింగ్ చేయకపోతే మళ్ళీ ఏమన్నా కేసులు పాతవి ఉంటే వాటిని ఎఫ్ఐఆర్ చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టి మమ్మల్ని మానసికంగా చాలా ఇబ్బందులు పెడుతున్నారు. మేము రోడ్డు మీదకి వచ్చే పరిస్థితిలో ఉన్నాము. దయచేసి మమ్మలను క్షమించి, మేము కూడా మీ దగ్గర పనిచేసిన వాళ్ళమే సార్, 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు పనిచేసిన వాళ్ళమే సార్. పనిచేసే మేము వచ్చి వైద్యం చేస్తున్నాం తప్ప మా సొంత వైద్యం ఎక్కడా చేయట్లేదు. కాబట్టి మీరు అందరూ ఎన్ఎంసీ వాళ్ళు కానీ టీఎంసీ వాళ్ళు కానీ మా పైన, ఎందుకంటే కొంతమంది డాక్టర్లు మా ఇంజక్షన్లు తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి మీరు దయచేసి మా యొక్క పిల్ల పాపలను తర్వాత మా కుటుంబం రోడ్డున పడేయకండి. మాకేమి ఎక్కున్నా పర్లేదు కానీ మా బతుకు మమ్మల్ని బతకనేయండి. ఎందుకంటే మేము ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడి ఈ రోజున ఖర్చులు విపరీతంగా పెరిగిపోయినా కూడా మేము అదే ప్రజలు ఇచ్చినటువంటి డబ్బులు మాత్రమే తీసుకొని వైద్యం చేసి తర్వాత ఇస్తానా కూడా మేము వాళ్ళకు ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. అంటే మాతో కాని కేసులు ఏమైనా ఉంటే మేము పంపిస్తున్నాము. అంతేగాని మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి. ఒకవేళ మీరు సంవత్సరానికి 10,000 మంది డాక్టర్లు వస్తారు, తర్వాత మేము వెళ్ళిపోతాం సార్. దయచేసి మీరు మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఈ యొక్క దాడులను ఇప్పటితో ఆపండి. ఈ యొక్క 4 రోజుల బంద్ను మేము వరంగల్ జిల్లా మొత్తం చేయడం జరుగుతుంది. కాబట్టి దయచేసి మా పైన దాడులు ఆపి మా యొక్క భవిష్యత్తును మా యొక్క కడుపు కాడ అన్నం కొట్టకండి సార్. ఎందుకంటే ఇప్పటివరకు చాలా మంది ఇబ్బందులలో ఉన్నాము. ఇంకా మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి. ఒక్కరోజు చేసుకుంటేనే, ఒక్కరోజు చేయకపోతేనే ఇబ్బంది అవుతుంది మాకు. అదే రకంగా మీరు మొత్తాన్ని ఇబ్బంది చేస్తే మా పిల్ల పాపలను చదువుకొని ఇబ్బంది సార్. ఈ గవర్నమెంట్ కూడా ఇవన్నీ తెలుసు, కానీ వాళ్ళు చేయడం దయచేసి మీరు మా పైన ఉంచి మా దాడులను ఆపేసి మా యొక్క మేనిఫెస్టోలో పెట్టిన విధంగానే మాకు సర్టిఫికేట్ ఇస్తే మేము మీరు రాసిన గ్లూకోజులు పెడుతున్నాం, మీరు ఇంజక్షన్లు ఇస్తున్నాం. అంతేగాని మేము వేరే వైద్యం చేయట్లేదు సార్. నా పేరు నరేంద్ర శ్రీనివాస్, వరంగల్ జిల్లా అధ్యక్షుడు.